మావయ్య, అలివేణి పెళ్లి సంబంధ విషయం ఏమైంది? ప్లీజ్ నాకిప్పుడే చెప్పరా? అలివేణికి రేపు పెళ్లి చూపులమ్మా. రేపు అలివేణికి జరగబోయే పెళ్లి చూపుల్లో నువ్వుండకూడదు. అవును, నువ్వు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళాలి కదా. పెళ్లి చూపులయ్యాక వెళ్తానత్తయ్య. అయ్యాక కాదు, పెళ్లి కొడుకు రాగానే వెళ్ళిపోవాలి. మీ మామయ్య అడిగితే అర్జెంట్ గా ట్యూషన్ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళిందని చెప్తాను. వచ్చాక నువ్వు కూడా అదే చెప్పు. ఏంది? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చేసేది మీ అక్క మంచికేగా. అలాగే అత్తయ్య. మనం మాట్లాడుకున్నవేవి అలివేణికి తెలియకుండా ఉండాలి. జాగ్రత్త. ఏంటక్కా, అర్థమయ్యేలా చెప్పినావా? చెప్పానులే, రేపు ఉండనని చెప్పింది. నువ్వంటే అలివేణికి పిచ్చి ప్రేమ, కానీ నీకు దాని మీద నీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు లేవు. దొరికింది చాలు అని దోచుకునే తెలివితేటలు నీవి. కృష్ణవేణిని ఇంటి నుంచి పంపించాలని నా మనసులోనూ ఉంది. మీ అందరికీ ఇదే చెప్తున్నాను. కృష్ణవేణి ఈ ఇంట్లోనే ఉంటుంది. తనను ఎవరైనా ఈ ఇంట్లో నుండి పంపించాలని చూసినా, తను బాధపడేలా మాట్లాడినా నేను సహించను. రేపు అలివేణికి జరగబోయే పెళ్లి చూపుల్లో నువ్వుండకూడదు. ఎందుకత్తయ్య నా మీద మీకు అంత కోపం? నేనేం తప్పు చేశాను? మీ కోపాన్ని నేను ఎలా అర్థం చేసుకోను? పరిస్థితులు నన్ను ద్వేషించేలా వచ్చాయా? నా విధి రాతే నాకు శాపమైందా? నా వల్ల అలివేణికే కాదు, ఈ కుటుంబానికి ఎప్పుడూ హాని జరగదు అత్తయ్య. ఈ మేనకోడలికి ప్రేమించడమే తెలుసు, కానీ బాధ పెట్టడం తెలియదు అత్తయ్య. మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు అత్తయ్య? కృష్ణవేణి, కృష్ణవేణి,
ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదక్కా. మధ్యాహ్నం వరకు సరదాగా ఆట పట్టించి అంతలోనే సైలెంట్ అయ్యావేంటి? ఏం లేదక్కా. నా దగ్గర దాయకు. నీ బాధ, నీ సంతోషం అన్నీ నాకు తెలుసు. నీ మాట, నీ మౌనం చూసి నువ్వే మూడ్లో ఉన్నావో చెప్పేస్తాను. నా గురించి వదిలే. రేపు నీ పెళ్లి చూపులు. డ్రెస్ ఏంటక్కా? శారీయా, చుడిదారా? నీ ఇష్టం. నేనే డ్రెస్లో బాగుంటానో నీకు తెలుసు కదా. నువ్వేదిస్తే అది కట్టుకుంటాను. పరీక్ష పాస్ అయినప్పుడు అమ్మ నీకోసం ఒక చీర కొనింది కదా, ఆ చీర కట్టుకో. అలాగే. కృష్ణవేణి, నాకు కోరికుంది. ఏంటక్కా? మనిద్దరం ఒకే ఇంటికి తోడికోడలుగా వెళ్తే బాగుంటుంది కదా. అదెలా కుదురుతుంది? వరుసకి మనం వదిన మరదలం కదా. అన్నా తమ్ములను చేసుకోవడానికి వరుసలు సరిపోవు కదా. అవును, నిజమే కదూ. మరెలా? నాకైతే మనం విడిపోకుండా ఒకే చోటు తోడికోడలుగా ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది కృష్ణవేణి. నీ పెళ్లి చూపులకే నేను నీ పక్కన ఉండలేని పరిస్థితి. ఇంకా ఒకే ఇంట్లో ఇద్దరం తోడికోడళ్ళుగా అంటే అది ఎప్పటికీ జరగదక్కా. కృష్ణవేణి, చెప్పక్కా. టెన్షన్ పోవడానికి చిట్కా చెప్తానన్నా? చెప్పాలా? సరే, దగ్గరికి రా, చెప్తాను. అమ్మా కృష్ణవేణి, అలివేణి, స్వీట్స్ తీసుకోండి. నాన్నా, ఏంటి స్పెషల్? నీకు మంచి సంబంధం వచ్చింది, అలాగే కృష్ణవేణికి మంచి ఉద్యోగం వచ్చింది. అందుకే స్వీట్స్ తెచ్చానమ్మా. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోండమ్మా. ఏమైందమ్మా? అరే, నాకు పెడతారండి. మా సంతోషమే మీ సంతోషం కదా మావయ్య. అలాగే మీ సంతోషమే మా సంతోషం కూడా. అందుకే ముందు మీరే తినాలి. గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్ అమ్మా. అయ్యో కృష్ణవేణి, అరే ఏమైందక్కా? ఎందుకలా అరిచా? పెళ్లి చూపుల్లో టెన్షన్ పోయి చిట్కా చెప్తానన్నా? ఓ అదా, ఇలా రా. అంతే, సింపుల్. అమ్మ దొంగ, నువ్వు వెన్న దొంగవే కృష్ణవేణి. అవునా? చక్కెర గిన్నెలు పెట్టకే కృష్ణవేణి. అమ్మా, భయపడకు సింహాద్రి. డాక్టర్స్ ప్రాణాపాయం లేదని చెప్పారు. ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. అసలు ఆ టైంకి నీ కూతురు ఇక్కడికి ఎందుకొచ్చింది? నాకు ఇంట్లో పని ఎక్కువై ఆలస్యమైందమ్మా.
మా ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయి. ఓ తాళాల కోసం వచ్చిందా? అవునమ్మా, ఆ టైంలో కరెంటు పోయిందమ్మా. అప్పుడే అది మన గెస్ట్ హౌస్ బిల్డింగ్ వైపు వెళ్ళిందమ్మా. సింహాద్రి, అమ్మా, నీ కూతురు స్పృహలోకి రాగానే ఈ విషయం ఎక్కడా బయట వాళ్ళకి చెప్పకూడదు అని నేను చెప్పినట్టుగా చెప్పు. అలాగేనమ్మా. మీ అమ్మాయికి మన బెంగళూరులో ఉన్న కంపెనీలో జాబ్ ఇస్తున్నాను. తను రికవర్ అవ్వగానే వెళ్లి జాయిన్ అవ్వమని చెప్పు. అలాగేనమ్మా. ఈ అపాయింట్మెంట్ లెటర్ పుష్పకివ్వు. ఆ, ఈ కవర్లో చెక్ ఉంది. హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తుంది. తీసుకో. అలాగేనమ్మా. సింహాద్రి, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అర్ధరాత్రి ఏమీ జరగలేదు. గుర్తుంచుకో. వెళ్ళు. కృష్ణవేణి, ఆ? నువ్వు పక్కకు రా. అలాగే అత్తయ్య. మీరేంటిక్కడ? నేను అమ్మ తలంటు పోస్తాం. మీరెందుకు? కృష్ణవేణి ఉందిగా, వెళ్ళండి. కృష్ణవేణికి ఎలా తెలుసు? నోరు మూసుకుని కూర్చో. అమ్మా, నేను ముందే చెప్తున్నాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. లేదంటే నేను ఈ పెళ్లి చూపులకే కూర్చోను. నీ మొండితనం నీదేనా? మేం చెప్పింది వినవేంటే? అబ్బా, కృష్ణవేణి ఉందిగా, మధ్యలో మీ గోలేంటి? పిన్ని తలమర్దన చేస్తే సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. అయ్యో రామా, అట్టా ఉంటదా? అదేంటి మీ బాబాయి నువ్వు మద్దనా చేస్తే కూల్ కూల్ గా ఉంటాదంటాడు. సర్లే, వద్దంటుంది కదా, వదిలే. కృష్ణవేణి, తొందరగా స్నానం చేయించి రెడీ చెయ్యి. పెళ్లివారు వచ్చినాక టెన్షన్ పెట్టినారో ఇద్దరు తిక్క కుదురుస్తాను. 10 నిమిషాల్లో నేను రెడీ చేస్తాను అత్తయ్య. ఇదిగో కృష్ణవేణి, 1కి 2 సార్లు నలుగు పెట్టి అలివేణి మొహం బాగా రుద్దాలా. పెళ్లి కొడుకు చూడగానే అలివేణి మోహంలో పడిపోవాలా ఏంది? ఆ నవ్వింది చాలు. అబ్బబ్బబ్బబ్బా, చూస్తావంటే అలివేణి మొహంలో ఇప్పుడే పెళ్లి కళ వచ్చేసుండ్లా. ఏం కృష్ణవేణి? అవునత్తయ్య. ఓ కడప చంద్రకళ, వస్తాండా అక్క. ఇంక వెళ్ళి అద్దంలో చూసుకో. వెళ్ళు. చెల్లి, పెళ్లి కొడుక్కి ఈ మార్నింగ్ షో అవసరం అంటావా? ఏ, నోరు మూసుకో, ఇటు తిరుగు.
అందంగా ఉన్నావు తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. అయితే నేను అందంగా ఉన్నానంటావా? నీ మాటల్లో చెప్పాలంటే కెవ్వు కేక. 1 మినిట్. ప్రభాస్ డార్లింగ్, నేను ఎలా ఉన్నాను? ఐ లవ్ యూ డార్లింగ్. కృష్ణవేణి, నా ప్రభాస్ కూడా నేను అందంగా ఉన్నానన్నాడు. థ్యాంక్ యూ కృష్ణవేణి. నువ్వు కోతి వేషాలు మానేసి ముందులా కూర్చో, నేను ఇప్పుడే వస్తా. కూర్చో. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసాను అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. అమ్మా, అమ్మా అని పిలవద్దంటే మళ్ళీ పిలుస్తావేందే? అమ్మా అని అక్కని ఐస్ చేద్దామని ప్లాను, కానీ అక్క రేజ్ అయినట్లుండ్లా. పాపం కృష్ణవేణి. ఏంది మాట్లాడు? చెప్పు. అత్తయ్య, చెప్పు. అలివేణి రెడీ అయింది అత్తయ్య. నీకంటే అందంగా తయారు చేసావా? నాకన్నా అందంగానే రెడీ చేశాను. మీరు ఒకసారి వచ్చి చూడండి. అలివేణి, మా ఇంటి దేవతవమ్మ నువ్వు. అక్క, అలివేణిని టిఫిన్ చేయమని చెప్పు. మళ్ళీ పెళ్లి వాళ్ళు వస్తే హడావుడిగా ఉంటాది. నిజమే, త్వరగా టిఫిన్ చేద్దు కానిరా. కృష్ణవేణి, ఇద్దరం కలిసి తిందాం. నువ్వు కూడా రా. అలాగే. కడప చంద్రకళ పెళ్లి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారు, త్వరగా రా అలివేణి. అయ్యా నమస్కారం. నమస్కారం నమస్కారం అండి. రండి, కాలు కడుక్కుందరు గాని. పదవే. పెళ్లివారు వచ్చేశారు. పెళ్లి చూపులయ్యేంతవరకు ఇంట్లో కనిపించకు. ట్యూషన్కి వెళ్తావు, ఇంకెక్కడికైనా వెళ్తావు, నీ ఇష్టం. పో.
అలివేణి పక్కన ఉన్నదెవరు?